ఏపీలో కాంగ్రెస్ పార్టీ లేదని ఆ పార్టీలో తాను చేరనంటూ టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీ నుంచి ఏలూరు ఎంపీగానే పోటీ చేస్తానని అన్నారు. టీడీపీ అధిష్టానం ఏలూరు ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. కైకలూరు లేదా దెందులూరు అసెంబ్లీల నుండి పోటీ చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. ముద్రగడ పద్మనాభం తమ ఇంటికొచ్చింది వ్యక్తిగతంగా మాత్రమేనని మాగంటి బాబు అన్నారు. స్నేహాలు ఉంటాయి, కులాలు వేరుంటాయి, మతాలు వేరుంటాయి. ఇవాళ వచ్చిన ముద్రగడ పద్మ గారు నేను వచ్చిన దానికి అనేక మంది అనేక ఊహాగానాలు రాస్తారు. ఇన్సాటి ఉన్న నాయకుడు, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ గారు రావడం అనేది నా పుట్టినరోజు అభినందనలు చెప్పడానికి వచ్చారు తప్ప ఏ రకమైన రాజకీయ విశ్లేషాలు ఇంకోటి లేదు. కానీ నేను బాబు గారు మీకు టికెట్ ఇవ్వట్లేదా అని అంటే ఎవరు పక్కాళ్ళు అంటే బాధపడ్డారు. మనకి ఎంపీగా అడుగుతున్నాం, ఒక జెందూరుకో కైకలూరుకో దీనికో కాదు. మనం అందరం కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని కృషి చేసి జనసేన అధ్యక్షుల్లో మనం అందరం కూడా అధికారంలో రావడానికి మేము కృషి చేస్తాం. నేను రెండే పార్టీలు మారుతా అన్నా. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంకి వచ్చా. నేనేం వైఎస్ఆర్కో నా ఫ్యాక్టరీ ఆపితే జగన్మోహన్ రెడ్డి వచ్చి నన్ను కండవ కప్పుంటే కూడా రానప్పుడు నేను ఎందుకు వచ్చాను పార్టీలోకి? కేవలం చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ ఆయన విజన్ లీడర్ కాబట్టి రాటాకు వచ్చాం. దానికి ఎంపీగానే టికెట్ మనం పోటీ చేస్తాం, దానికి సిద్ధపడి ఉంటాం. ఏలూరు హెడ్ క్వార్టర్